మీడియా మిత్రులందరికీ నమస్కారం. మీడియా సమావేశం మనం స్టార్ట్ చేసే ముందు లెట్ us all pray for well-being of NTV reporter Jamir. NTV కదా ఎన్ సో దేవుడి దయ వల్ల ఎక్కడున్నా కూడా తొందరగా ఆయన బయటికి సంక్షేమంగా ఉండాలని, సురక్షితంగా ఉండాలని కోరుకుంటూ, రాష్ట్రంలో గత 5 రోజుల నుంచి కురుస్తున్న భారీ నుంచి అతి భారీ వర్షాలతోటి రాష్ట్ర వ్యాప్తంగా అతలాకుతలంగా ఉంది. ప్రత్యేకంగా ఉత్తర తెలంగాణలో పరిస్థితి చాలా దయనీయంగా, ప్రజలందరూ గ్రామాలన్నీ కూడా బిక్కుబిక్కుమని ఉన్నాయి. కొన్ని జాగాలల్లా కొంచెం కాషియస్ యాటిట్యూడ్ తోటి ఇన్ఫ్లో అవుట్ఫ్లో మ్యాచ్ చేసుకుంటూ ప్రాజెక్టుల దగ్గర సక్రమంగా అధికారులు చేస్తున్నారు. లైక్ ఎస్ఆర్ఎస్పి is perfectly being negotiated, inflow and outflow. నాకు అందిన సమాచారం కడెం ప్రాజెక్ట్ అయితే మీదికి వెళ్ళిపోతున్నాయి నీళ్ళు, ఎప్పుడైనా ఏమైనా కావచ్చని. చాలా చెరువులు నా నియోజకవర్గంలో అయితే బ్రీచ్ అయినాయి, బ్రీచ్ అయ్యే పరిస్థితి ఉన్నది. గ్రామస్తులు ఆందోళనలు ఉన్నారు. So there is no proper coordination between the irrigation department and district administrations. కట్టెలు దిగి గ్రామాలు మునిగే పరిస్థితి ఉన్నది, ప్రాజెక్టులు డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఉన్నది. కాపాడుకోలేము అంటే అట్లేం లేదు. ఎస్ఆర్ఎస్పి మేనేజ్ చేసినట్టు అంతా అన్ని జిల్లాలలో మేనేజ్ చేయగలిగితే భారీ స్థాయిలో యాక్సిడెంట్స్ తప్పుతాయి. ఇవాళ ఈ వర్షాల వల్ల రోడ్లు తెగిపోయే పరిస్థితి ఉన్నది, కట్టలు తెగిపోయే పరిస్థితి ఉన్నది, ఇండ్లు కూలిపోయే పరిస్థితి ఉన్నది. ఇండ్లు కూలిపోయినాయి కూడా చాలా జాగాల. మనకి నా నియోజకవర్గంలో నేను కలెక్టర్లతో మాట్లాడడం జరిగింది. కలెక్టర్లు నిన్నటి వరకు వచ్చిన సమాచారం ప్రకారం 186 మంది మన రిలీఫ్ క్యాంప్స్ లో ఉన్నారు. ఇంకా సంఖ్య పెరుగుతా ఉన్నది. ఇది 8,000 ఎకరాలు పూర్తిగా పంట నాశనం అయిపోయింది. ఇది ఎస్టిమేటెడే, ఇంకా కానా గ్రామాలలో పోయే పరిస్థితి లేదు, ఎస్టిమేట్ చేసే పరిస్థితి లేదు. ఇంకో వారం అయితే కానీ మనకు కొంచెం క్లారిటీ రాదు. ఇండ్లు 230కి పైన ఇండ్లు అయితే పూర్తిగా కూలిపోయినాయి, లేకపోతే కూలిపోయే